వీడియో వినండి. నేను ఎందుకు చెప్తున్నాను. ఒక నలుగురు ముగ్గురు అన్నారు, పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తున్నావు అని చెప్పి అంటున్నారు నన్ను. అవి పిచ్చి పిచ్చి వీడియోలు ఎలా వస్తాయో నాకు తెలియట్లేదు. నా వీడియో చూసిన ఎవరైనా సరే నా మెసేజ్ పెట్టండి. నేను ఎక్కువ భూమి సమస్య గురించి మాట్లాడుతున్నా. మాది భూమి కబ్జా చేశారు. 5 ఎకరాల 20 సెంట్లు భూమి చెప్పి అంటున్నాను. దానికి ఎటువంటి పరిష్కారం నాకు జరగల. ముగ్గురు ముఖ్యమంత్రులు మారారు. మరి ఏ ముఖ్యమంత్రి దగ్గర కూడా నాకు న్యాయం జరగలేదు. ఇంకా జరగలేదు కాబట్టి నేను ప్రతిసారి అర్జీ పెడుతూనే ఉన్నా. ఏ ముఖ్యమంత్రి వస్తే ఆ ముఖ్యమంత్రి గారు అర్జీలు పెడుతూనే ఉన్నా. మరి నా తప్పేంటి నాకు తెలియట్లేదు. నేను చండాలు పోయి వాటికి వీడియోలు తీయట్లేదు. నేను తీసేది మట్టిగా అన్ని మంచి వీడియోలు చేస్తాను. ఒక బతుకుదెరువు గురించి, ఒక జీవితం గురించి, మా జీవితాల్లో ఏం జరిగింది, మా జీవితంలో ఆస్తులు ఎలా పోయినాయి, మరి మేము ఎలాగ రోడ్డు పాలైపోయాము, దాని గురించి నేను ఎక్కువ మాట్లాడుతున్నాను. మరి ఇలాగ అంటున్నారు కొంతమంది. మరి నా వీడియోలు చూసిన వాళ్ళు అది తప్పు అయితే నాకు మెసేజ్ పెట్టండి. ఆ తప్పు నేను దిద్దుకుంటాను. ఆ తప్పు అసలు ఏంటి, తప్పు అంటే ఏంటది, పిచ్చి పిచ్చి వీడియోలు అంటే ఏంటి, పిచ్చి పిచ్చి వీడియోలు అంటే ఏంటి, ఎలా పెడతాను నేను. మరీ దారుణంగా అసలు ఘోరంగా పెడుతున్నారు వీడియోలు. ఆ వీడియోలు చూడొచ్చు, అసలు బూతులు పెడుతున్నారు కొంతమంది. అవి చూడొచ్చా, అసలు అవి పెట్టచ్చా? మరి నేను పెట్టే వీడియోల్లో తప్పు ఏంటి నాకు తెలియట్లేదు. నేను పెట్టే వీడియో ప్రతి వీడియో కూడా మా జీవిత చరిత్రల గురించి పెడుతున్నాను, ఆ కుటుంబాల గురించి పెడతాను. నేను కొన్ని వీడియోలు బయట మంచిగా తీస్తున్నాను, అవి కూడా మంచిగా తీస్తున్నాను, చెడ్డగా తీయట్లేదు. ఏదన్నా కూడా ఒక పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ కాబట్టి, నేను తెలుగుదేశం పార్టీ మనిషిని కాబట్టి తెలుగుదేశం పార్టీలో జరిగితే అవి తీస్తూ ఉంటా. తర్వాత ఏదో గుళ్ళు గురించి, చర్చిల గురించి, నేను చర్చికి వెళ్తాను కాబట్టి చర్చి గురించి తీస్తూ ఉంటా. ఈ గుళ్ళ గురించి కూడా కొంతమంది అడిగి తీపిస్తున్నారు వీడియోలో. మరి తప్పుగా అంటున్నారు నన్ను. ఏంటి తప్పు నాకు అర్థం కావట్లేదు. మా బిడ్డల జీవితాల్లో, మా జీవితాల్లో, మరి మా అమ్మగారి జీవితంలో జరిగిన సమస్యని గురించి నేను చెబుతున్నాను వీడియోలు. ప్రతి వీడియో అయితే చెబుతున్నాను నేను. మరి నాలుగు తరాల నుంచి మేము బాధపడుతున్నాం. మా అమ్మ కాడించి, మరి నా కాడించి, మా బిడ్డల కాడించి, మా బిడ్డల గురించి కూడా నేను చెప్తున్నాను. మేము 4 తరాలు కూడా తెలుగుదేశం పార్టీ. మాకు పుట్టిన మనవాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీకే ఓట్లు వేసారు. మేము తెలుగుదేశం పార్టీకి వేసాం. మా పిల్లలు తెలుగుదేశం పార్టీకి వేశారు. మా అమ్మగారు తెలుగుదేశం పార్టీకి వేసింది. మరి మేము చేసిన తప్పు ఏంటి? మాలో తప్పు అంటున్నారు. ఏం తప్పు నాకు అర్థం కావట్లేదు. మరి కొంతమంది తీసుకెళ్ళి మా వీడియో తీయని వాళ్ళు చెప్తున్నారు. అలా కూడా తీస్తున్నాను నేను. ఎందుకంటే మేము అందరూ చూడాలి. మేము పాత్రకి వెళ్తాము. పాత్రకి వెళ్ళేదని అయ్యేం పనులు అంటున్నారు నన్ను. నీకు అయ్యేందుకు అంటున్నారు. పాత్రకి వెళ్తే అది స్వార్థం. పాత్రకి వెళ్తాను కాదంట్లా. నేను చూడకపోతే చూసేవాళ్ళు చూస్తారు. మా ఒక్కళ్ళ గురించే పెడితే స్వార్థమే కదా వీడియోలు. ఇప్పుడు మేము చర్చికి వెళ్తాను, చర్చే పెట్టాను అనుకో, అది స్వార్థమే కదా. ఎందుకు అలాగా? నలుగురే తీయాలి, అందరే తీయాలి వీడియోలు అంటే ప్రతిదీ తీయాలి. చెడ్డ తీయకుంటే చాలు. ఏదైనా మనిషి చూసేవి పనికొచ్చే తీయాలి. పిల్లలు చెడిపోయాయి, పెద్దవాళ్ళు చెడిపోయాయి తీయకూడదు. కొన్ని వెంటనే బూతులు తెస్తున్నారు. గవర్నమెంట్ ఎట్ట ఒప్పుకోవడం తెలియట్లా. మరి చండాలు పీ పెడుతున్నారు యూట్యూబ్లో. మరి ఎలా ఒప్పుకోవడం గవర్నమెంటు? అంత గలీజీ పెడుతున్నారు. అంత గలీజీ ఎట్ట పెడతారు? ఒక భార్య భర్త సంబంధించినవి 4 గదులు, 4 గోడలు సంబంధించింది అవి కూడా పెడుతున్నారు యూట్యూబ్లో. అవి పెట్టచ్చా? పిల్లలు చెడిపోరా? చదువుకునే పిల్లలు చెడిపోరా? కాలేజీ పిల్లలు కానీ, స్కూల్ పిల్లలు కానీ చెడిపోతారా లేదా? ఇది చూసి వాళ్ళ మరి 12 సంవత్సరాల పిల్లలు, 11 సంవత్సరాల పిల్లలు మరి పాడు చేసి గర్భిణులు వచ్చేవాళ్ళు, గర్భిణులు తీపిచ్చి మరి బయటికి తెలిస్తే ప్రమాదం అని సీక్రెట్గా చేస్తున్నారు. అట్లని గవర్నమెంట్ స్కూల్లో 11 సంవత్సరాలు, 10 సంవత్సరాల పిల్లల్ని పాడు చేసి గర్భిణులు వస్తే గర్భిణులు అభాషణ చేపిస్తున్నారు. మరి ఈ చూడబట్టే కదా అది జరుగుతుంది.
కండిషన్ లేదు కదా, ఒక పద్ధతి లేదు కదా. మరి నేను తీసే వీడియోలకి ఎందుకు హంక పెడతారు నాకు అర్థం కావట్లేదు. నేను చెడ్డగా ఏం చేయట్లేదు, నేను చెడ్డ వీడియోలు తీయట్లేదు. చెడ్డ వీడియోలు తీసినప్పుడు రాండి నాతో మాట్లాడండి, ఎవరైనా సరే దగ్గరలో అందుబాటులో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే నాతో మాట్లాడండి. అది చెడ్డగా తీసి ఆ వీడియో ఎందుకు తీసాను చెప్పి అడగండి, నేను చెప్తా, దానికి సమాధానం చెబుతా. అసలు నేను తిను ఏంటంటే మా ఆస్తుల గురించి మా జీవితాల గురించి మాట్లాడుతున్నా. 5 ఎకరాల 28 సెంట్లు భూమి కబ్జా చేశారండి. ప్రతి వీడియోలో నేను మాట్లాడుతూనే ఉంటాను. మరి మా అమ్మగారిని మోసం చేసి ఆ భూమిని నూకేశారు, కబ్జా చేశారు. ఒక రౌడీతంగా ఒక గోండాయితంగా జరిగింది. ఇది ఒక పార్టీల తరపున జరిగింది. గతంలో ఉన్న పార్టీ వాళ్ళు చేశారు పని. జగన్ సార్ పార్టీలో ఉన్నవాళ్ళు ఆ పార్టీని అడ్డం పెట్టుకొని దౌర్జన్యంగా చేసి ఆ భూమిని ప్యాట్లేసి కూడా అమ్మేశారు. మా భూమిని ఆ భూమి కాడు పిలిపించి కూడా మా మీద 30 మంది దాడి చేశారు. రాళ్ళతో కొట్టి మమ్మల్ని రక్తాలు గారితట్టు స్టేషన్కి తీసుకెళ్తే స్టేషన్ కూడా కేసు తారుమారు చేసి వెంకటప్ప రాసయ్య తడపిల్లో మరి ఆయన అంతా మోసం చేశాడు మమ్మల్ని. వాళ్ళు ఇచ్చే డబ్బులు కక్కుతుపడి మా జీతాలు తాడుకున్నాడు ఆయన. ఆయన ఒక ఎస్సీనా, ఆయన ఒక మడిసేనా? ఏదైనా నిజాయితీలకు మాట లేదైనా. నువ్వు నీతిగా నిజాయితీగా వెళ్ళు, నేను ఎవడంటాడు ఒక మాట అంటే ఎవడు కూడా చేసే తప్పుడు పనులు. అధికారంలో ఉండి తప్పుడు పనులు చేస్తున్నారు. తప్పుడు పనులు ఏం చేయాలి? ఎవరు జీతాలు తాడుకుంటారు, ఎవరు బిడ్డలతో జీతాలు తాడుకుంటారు, ఎవరు కాపురాలు తెస్తారు, ఎవరు నిలువని నాశనం చేస్తారు. నేను ఏం మాట్లాడుతాను ఎక్కువ, ఎందుకంటే మా జీవితం ఇలాగ అయిపోయింది. మా అమ్మగారిని చంపేశారు, మా అన్నయ్య గారిని చంపేశారు. మరి ఇలా జరుగుతుంది. ఇప్పుడు మా మీద మా బిడ్డల మీద దాడి చేస్తున్నారు. మరి మాకు న్యాయం చేయండి అని చెప్పి అధికారుల కాడికి వెళ్ళి అధికారుల కాళ్ళ మీద పడి ఏడుస్తాను. నేను పట్టించుకోవట్లా. ఎంఆర్ఓ ఇయ్యారో ఆర్ఐ వచ్చేసి పట్టించుకోవట్లా. వాళ్ళు మమ్మల్ని పిలిపించి మమ్మల్ని ఫోటోలు తీసుకోవటం, వీడియోలు తీసుకోవటం, మా పేర్లు రాసుకోవటం, దొంగ సంతకాలు చేయించుకోవటం, ఇలా చేయించుకొని మమ్మల్ని మోసం చేస్తున్నారు. మరి అధికారులు చేసిన పనులని అధికారి అయినాడు ఏం చేయాలి? న్యాయం చేయాలి. మేము వచ్చి మిమ్మల్ని అడిగినప్పుడు ఏం చేయాలి? మీరు అమ్మ మీకు ఎక్కడ జరిగింది అన్యాయం, ఎలా పోయింది, ఎలా చేశారు అడుగురు, మేము చెబుతాం సమాధానం. దానికి మేము చెప్తాం. చెప్పకపోతే మీరు అప్పుడు అడగండి. నీకు భూమి ఆడిచ్చారు, నేను చూపించే గతంలో 10 సార్లు వచ్చారు, 10 సార్లు ఎంక్వైరీ చేశారు, కొలతలు వేశారు. వాళ్ళకి నేను చూపించాను, సర్వే చేశారు. 10 మంది దాకా 15 మంది దాకా వచ్చారు మండల ఆఫీస్ నుంచి. ఎందుకు చేశారు మరి ఆ పనులు? మరి నా భూమి లేకపోతే మాకు లేకపోతే మీరు ఎందుకు వచ్చారు? సర్వే ఎందుకు చేశారు? మీరు పెంచలేనా? మీకు చదువు లేదా? మీకు జ్ఞానం లేదా? చేలో కూడా బోర్డు కూడా పెట్టారుగా, బోర్డు కూడా వాళ్ళు రేసి పీకేశారుగా కబ్జాదారులు. ఇవన్నీ మీకు తెలీదా? మీరు వీడియోలు కూడా తీశారుగా, ఆ వీడియో మాకు ఇస్తాను కూడా ఇవ్వాలి. మీరు చేసిన మోసం పనులే కదా. మేము వస్తే మమ్మల్ని వీడియోలు తీయకుండా చేశారు మీరు. అయినా మేము తీసాం, వీడియో తీసాం, కొంతవరకు తీసి అది కూడా పెట్టాము యూట్యూబ్లో. కొట్లాట అయ్యింది పెట్టాము, సర్వే చేసింది కూడా పెట్టాము, ఎంఆర్ఓలు కూడా తీసాము, మేము ఈఆర్ఓ ఆర్ఐలు కూడా తీసాము. ఇదంతా ఒట్టిదా మేము చేసింది? మీరు వచ్చింది అబద్ధమా? మీరు చేను కాడికి రాలేదా? పొలం కాడికి రాలేదా? ఎన్నిసార్లు ఉందో మీరు చూడలేదా? ఎన్నిసార్లు ఉందో మీరు సరి చేయలేదా? మీరు కొలతలు వేయలేదా? మహానాడులో 13వ రోడ్లో 1వ రోడ్లో సెటిల్మెంట్ స్కూల్ దగ్గర, మరి సీతానగర్లో గోరకాల్ని 4 దిక్కలు వచ్చింది చెప్పాము. 4 దిక్కలు కూడా మేము చూపించాము మీకు భూమిని. మీరు రికార్డులో కూడా ఉంది. మీరు సర్వే చేసేటప్పుడు మీరు రికార్డు తెచ్చారు, అడంగలు తెచ్చారు, అడంగల్లో పేర్లు ఉన్నాయి, రికార్డులో పేర్లు ఉన్నాయి, మా పేర్లు చదివారు, మేము చెప్పాము. ఇన్ని మీరు చేసి మీరు మోసం చేసి మా అబద్ధం అంటే ఎట్లాగా? మీరు తప్పుడు పనులు చేస్తున్నారు. మీరు వాళ్ళు ఇచ్చే డబ్బులకు అమ్ముడు పోయి మాకు అన్యాయం చేసి మాకు న్యాయం జరపడం చేశారు. వచ్చిన ప్రతి ఎంఆర్ఓ వాళ్ళకి అమ్ముడు పోతున్నారు. దేనికి? వాళ్ళు రౌడీలా? మిమ్మల్ని పొలిచేస్తున్నారా? మిమ్మల్ని నరికేస్తున్నారా? వాళ్ళకి ఎందుకు భయపడతారు మీరు? మేము భయపడుతున్నాం. ఎందుకంటే మేము వాళ్ళ చేతితో దెబ్బతిన్నాం కాబట్టి మేము భయపడుతున్నాం. మా ఇంట్లో చంపేశారు కాబట్టి మేము భయపడుతున్నాం. అధికారులు మీరు ఎందుకు భయపడాలి? గవర్నమెంట్ మీ చేతిలో ఉంది, మీరు ఎందుకు భయపడాలి? మీరు అధికారులు, మీరు ఎప్పుడా మాట వినాలి. మీరే వాళ్ళ అమ్ముడు పోతుంటారే. ఆ కబ్జాదారులకి మీరు అవకాశం ఇస్తున్నారు.
వాళ్ళకి ఇంటి పన్ను తెచ్చుకోండి, నీళ్ళు పన్ను తెచ్చుకోండి, కరెంటు బిల్లు తెచ్చుకోండి, ఇల్లులు కట్టండి, ప్యాట్లు వేసుకోండి, ఎవరిదాలు తీసుకోండి అని చెప్పి మీరు వాళ్ళకి సలహాలు ఇచ్చారు. వాళ్ళకి మీరు అట్ట చేసి మమ్మల్ని అన్యాయం చేశారు. ఆన్లైన్లో మా పేర్లు తప్పించి కబ్జాదారి పేర్లు ఎక్కిస్తారు. అట్లా ఎట్లా ఎక్కిస్తారు? పాస్బుక్ మా అమ్మ పేరు మీద వాళ్ళకి ఎందుకు ఇస్తారు? వాళ్ళు రౌడీలు గోండాలని చెప్పి వాళ్ళకి భయపడిచ్చారు మీరు. అంటే మేమేం అనలేమని చెప్పి మమ్మల్ని అన్యాయం చేశారు. అవును, మేము వచ్చి మీ కాళ్ళు పట్టుకు ఏడ్చాం కదా, మా కన్నీళ్ళతో మీ కాళ్ళు కడిగాం కదా, అందుకే మేము ఏం చేయలేమని చెప్పి మమ్మల్ని సులభంగా చూశారు. వీళ్ళు ఏం చేయలేరు, వీళ్ళు మాదిగులు, వీళ్ళు ఏమనలేరు, మేము చెప్పినట్టు పడి ఉంటారు అన్నట్టు మేము చేశారు. నమ్మకంగా అరటిపండు ఒలిచిపెట్టి నోట్లో పెట్టినట్టు చేశారు మీరు. నమ్మకంగా శాంతి అనేవాళ్ళు, శాంతమ్మా నీకు పర్వాలేదు నేను ఇస్తాను కూర్చో, కుర్చీ వేసి నాకు ఒకప్పుడు నుంచోబెట్టారు, చేతులు కట్టుకొని ఉంచున్నాను దగ్గర, మీ కాళ్ళ మీద పడేసా నేను. తర్వాత నాకు కుర్చీ వేసి శాంతమ్మ కూర్చో 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 అంటే అప్పుడేంటి, మీరు వాళ్ళ కాళ్ళు అంశాలు తినేసి మమ్మల్ని తారుమారు చేస్తాకి గొప్పగా చెప్పుకోవాలని 4 రోజులు పోలీస్ స్టేషన్లో పెట్టారు మమ్మల్ని. 4 రోజులు పోలీస్ స్టేషన్లో పెడితే మాకు కూడు లేదు, నీళ్ళు లేవు, ఒంటికి ఏమి లేవు. చినిపోయిన గొడవలు అలా కూర్చున్నాం, కండకు ముసుకేసి నా కూతురికి, నా బిడ్డకి కండకు ముసుకేసి అలా కూర్చున్నాం. ఇంటి తాళాలు పాల్గొట్టుకున్నాం మేము. అన్నీ నువ్వుకేసారయ్యా, మాకు న్యాయం చేయండి అయ్యా, పోయి మాకు ఇప్పించండి అయ్యా, పలానా రోజులు తీసుకెళ్ళారు కూడా చెప్పాం. సముద్రాలు చంద్రబాబు కొడుకు లాగేళ్ళాడు, ఆ కవర్ లాక్కెళ్ళిపోయాడు. బాలసాని రాయేసిన పెద్ద కొడుకు ఇచ్చాడు, ఆయన తీసుకొని ఇంట్లో పెట్టుకున్నాడు. వాళ్ళు అధికారంలో ఉన్నారని వాళ్ళకి మీరు భయపడి మమ్మల్ని అన్యాయం చేశారు, మమ్మల్ని మోసం చేశారు. ఒక అధికారులు అయ్యండి, మీరు ఒక అధికారులు అయ్యండి మమ్మల్ని మీరు